అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 26, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం గంగ పుట్టిన చోటు 3 అక్షరాలు రావాలన్నారు. గంగోత్రి సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం అరేబియా తీరంలో ప్రసిద్ధ శివక్షేత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గోకర్ణ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు సముద్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్ణ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి అర్ణవం అన్న పరాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. ప్రతి ఆదివారం పదకీలిక పూర్తి చేయడం వల్ల నేను 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో అర్ణవం అంటే సముద్రం యొక్క పరాయపదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పదకీలిక పూర్తి అయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి. తర్వాత 2 అడ్డం ఆశ దోష డాష్ భోజనంలో నంచుకునే భక్ష్య విశేషం 3 అక్షరాలు రావాలన్నారు. ఆశ దోష అప్పడం అంటాం కదండి, అలాగే అప్పడం సరిపోతుందండి. ఇక్కడ మనకు ఆ కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 3 నిలువు అతిశయం 2 అక్షరాలు రావాలన్నారు. డంబం సరిపోతుందండి. ఇక్కడ మనకు డమ్ కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 7 అడ్డం జిగురు 2 అక్షరాలు రావాలన్నారు. బంక సరిపోతుందండి. మనకు బం కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 8 నిలువు సైనిక విన్యాసం 3 అక్షరాలు రావాలన్నారు. కవాతు సరిపోతుందండి. మనకు కా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 16 అడ్డం అదృశ్యం కోలాహలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తూ 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి గమ్మత్తు సరిపోతుందండి. తర్వాత 12 నిలువు ఆకాశం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి గగనం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం ఒక తూర్పు తీర రాష్ట్ర భాష వంకాయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వంగ అన్న పదము మనం 2 నిలువు 12 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 17 అడ్డం శంక సందేహం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి అనుమానం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు శరీరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి మేను సరిపోతుందండి. తర్వాత 17 నిలువు కోరిక 4 అక్షరాలు రావాలన్నారు. అభిలాష సరిపోతుందండి. ఇక్కడ మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 23 అడ్డం అధికేచ్ఛ అత్యాశ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లాలస సరిపోతుందండి. తర్వాత 18 నిలువు మనస్సు హిమాలయాలలో నెలవైన సరోవరం 3 అక్షరాలు రావాలన్నారు. మానస సరిపోతుందండి. మనకు మా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 13 అడ్డం సుబంధు విరచిత ప్రసిద్ధ సంస్కృత కావ్యం 5 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాసవ దత్త అన్న కావ్యం అయితే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 14 నిలువు కొయ్య పని 3 అక్షరాలు రావాలన్నారు. వడ్రంగి సరిపోతుందండి. మనకు వా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 19 అడ్డం చొక్కా 2 అక్షరాలు రావాలన్నారు. అంగి సరిపోతుందండి. మనకు గీ కూడా 2వ అక్షరంగా వచ్చేసింది. తర్వాత 19 నిలువు గాంధారి అత్త 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంబిక సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం జాంగ్రీ పోలిన తీపి భక్ష్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బి 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి జిలేబీ సరిపోతుందండి.
తర్వాత 21 నిలువు ఔషధ గుణాలున్న పాలుగారే మొక్క 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జిల్లేడు సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం ఉపనయనం 3 అక్షరాలు రావాలన్నారు. వడుగు సరిపోతుందండి, మనకు వా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 25 నిలువు దుఃఖం బాధ 3 అక్షరాలు రావాలన్నారు. వగపు సరిపోతుందండి, ఇక్కడ మనకు వా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 29 అడ్డం ఒక గాజు రెక్కల కీటకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి తూనీగా సరిపోతుందండి. తర్వాత 29 నిలువు రంధ్రం కన్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తూటు సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం దెబ్బ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టూ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఘాటు సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం ప్రసూతి కాన్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పురుడు సరిపోతుందండి. తర్వాత 26 నిలువు బృహస్పతి 3 అక్షరాలు రావాలన్నారు. గురుడు సరిపోతుందండి, మనకు గు మొదటి అక్షరంగా డు 3వ అక్షరంగా కూడా వచ్చేసినాయి. తర్వాత 30 అడ్డం కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన దేవి 3 అక్షరాలు రావాలన్నారు. రుద్రమ సరిపోతుందండి, రుద్రమదేవి రుద్రమ సరిపోతుందండి, మనకు రు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 31 నిలువు కొవ్వు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మదం సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం శిక్ష 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దండన అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 నిలువు వంటకాల్లో వాడే ఒక పరిమళ ఆకు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి పుదీనా సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం మరుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి దాపు సరిపోతుందండి. తర్వాత 22 నిలువు బౌద్ధ కాలం నాటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 3వ అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి నలంద సరిపోతుందండి. తర్వాత 24 నిలువు 24 అడ్డం పుర్రే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి కపాలం సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం మాటలు తడబాటుతనం 2 అక్షరాలు రావాలన్నారు. నత్తి సరిపోతుందండి. తర్వాత 20 నిలువు తోలు సంచి 2 అక్షరాలు రావాలన్నారు. తిత్తి సరిపోతుందండి, మనకు తి కూడా 2వ అక్షరంగా వచ్చేసింది. తర్వాత 10 నిలువు తేనె తాగి కైపెక్కిన కోయిల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2వ అక్షరంగా వచ్చిందండి కాబట్టి మత్త సరిపోతుందండి. మత్త కోయిల మత్త అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 9 అడ్డం లక్ష్మీదేవి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి రమ సరిపోతుందండి. తర్వాత 5 నిలువు పంకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా ద 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి బుర్రద సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం నగల వ్యాపారి 3 అక్షరాలు రావాలన్నారు. భూ 3వ అక్షరంగా వచ్చే నగల వ్యాపారి పదం నాకు తెలియదండి. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి. నాకు వేరే సోర్సెస్ ద్వారా తెలిసినట్లయితే నేను కామెంట్లో తెలుపుతానండి, ఒకసారి కామెంట్లో కూడా చూసుకోండి. అంతేనండి, ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే
జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.